శ్రీమతే రామానుజాయ నమః. ఈనాటి మంచి మాట. ముక్తి కోసం మరొక మార్గం. అదేమిటో తెలుసుకుందాం. ముక్తి లభించడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ ముక్తి కోసం మనిషి సర్వాన్ని త్యజించాలని అంటారు. ఆ భగవంతుడిలో లీనమైపోవాలి అంటారు. దానికి అనుగుణంగా ధ్యానం చెయ్యాలి అంటారు. ఆ ధ్యానం ద్వారా మనసును భగవంతుడి మీద ఉంచి సుఖదుఖాలకు అతీతముగా మనిషి జీవించాలని, అలా జీవించినప్పుడే మనిషి ముక్తి మార్గానికి అర్హుడు అవుతాడని అంటారు. అయితే ధ్యానం చేయలేకపోతున్నాం. ఆ దేవుడి మీద మనసు అస్సలే నిలపలేకపోతున్నాం. ఇక ముక్తికి మార్గం ఎక్కడిది? ముక్తి ఎలా సాధ్యమని ఎంతో బాధపడిపోయే వాళ్లకు ఇంకొక మార్గాన్ని చెప్పాడు పరమాత్మ. అభ్యాసం చేయడానికి, ధ్యానము చేయడానికి నీవు అసమర్థుడివి అయితే, నీకు చేత కాకపోతే, తీరిక లేకపోతే, నీ మనసు అంగీకరించకపోతే దానికోసం చింతించకు, నిరాశ పడిపోకు. నా జీవితం ఇంతే అంటూ చేతులు ముడుచుకొని కూర్చోకు. మరొక పని చెయ్యి. నీవు ప్రతిరోజు ఏమేమి కర్మలు చేస్తావో ఆ కర్మలే చెయ్యి, తప్పు లేదు. కానీ ఆ కర్మలన్నీ నా పరంగా చెయ్యి. నా కోసం చేస్తున్నాను అనుకుంటూ చెయ్యి. న్యాయంగా, ధర్మంగా చెయ్యి. నీవు చేసే పనిని దైవంగా భావించి చెయ్యి. అది కూడా ప్రతి పని ఉపాసనగా మారుతుంది. అంటే చేసే ప్రతి పని ఆ దేవుడి కోసం చేస్తున్నాను అనుకోవడం, వచ్చే ప్రతిఫలితం ఆ దేవుడిదే అనుకోవడం. ఇలా అనుకుంటే ప్రతి పని దేవుడిదే అవుతుంది. ఏ కర్మఫలం మనిషిని వెంటాడదు. ధనం సంపాదిస్తున్నాను అనుకుంటే ధర్మంగా సంపాదించు. మరొకరి ధనం దోచుకోకు. ఇతరులను కష్టపెట్టి హింసించి ధనము సంపాదించకు. అలాగే వ్యాపారాలు ధర్మబద్ధంగా చెయ్యి. న్యాయంగా నీకు రావలసిన లాభం తీసుకో. ఉద్యోగస్తులు కూడా తాము చేసే ఉద్యోగం ప్రజాసేవ కోసం చేస్తున్నామని, అది దైవకార్యమని శ్రద్ధతో చేస్తే అది కూడా భగవతారాధనే అవుతుంది. అలాగే వివాహమాడిన ధర్మపత్నిని, అర్ధాంగిని తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తి చూడకుండా చేసే ప్రతి కార్యము పరమాత్మ కొరకే. ధర్మబద్ధంగా, న్యాయపరంగా చేస్తే అది కూడా భగవంతుని ఉపాసనే అవుతుంది. ఇంకా చేతనైతే ఇతరులకు ఉపయోగపడే కార్యాలు చెయ్యాలి. రాజకీయ నాయకుల కర్తవ్యం సమాజానికి సేవ చేయడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం. అవి కూడా భగవత్ ఆరాధనగా చెయ్యాలి. నీవు చేసే పూజలు, వ్రతములు, భజనలు అన్నీ భక్తితో, శ్రద్ధతో చెయ్యి. ధర్మంగా సంపాదించిన ధనముతో చెయ్యి. కాబట్టి న్యాయంగా, ధర్మంగా సంపాదించిన ధనముతో దైవ కార్యాలు, సమాజ శ్రేయస్సుకు పనికి వచ్చే కార్యాలు నా పరంగా, నా కోసం చెయ్యి. ఒక్క మాటలో చెప్పాడంటే నిష్కామ కర్మ, ఇతరులకు ఉపయోగపడే కర్మలు పరమాత్మ పరంగా చెయ్యాలి. ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి తర్వాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు కూడా ముక్తి లభించే అవకాశం ఉందంటున్నాడు పరమాత్మ. కనుక మనమందరం కూడా ప్రతి కర్మను భగవంతుడి ఆరాధనగా చేయుచు పరమాత్మకు అర్పించి కర్మలకు అతీతముగా ఉండి పరమాత్మని పొందవచ్చు. జై శ్రీమన్నారాయణ.